నమస్తే గురువుగారు. మహాదేవ. ఆంజనేయ స్వామి గురించి మనం వింటా ఉంటాం. ఆంజనేయ స్వామి జయంతి, ఒక జయంతి తర్వాత చిన్న జయంతి అని వస్తూ ఉంటాయి. సో, ఈ మధ్య కాలంలో మళ్ళా ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకమైన రోజు, విశిష్ట రోజు, ఆ 2 రోజులు కాకుండా ఇంకొక రోజుందని వస్తూ ఉన్నాయి. అసలు కారణం ఏంటి? ఉందా? లేదా? ఉన్న విశిష్టత ఏంటి గురువుగారు? వాస్తవానికి చెప్పాలంటండి, హనుమంతుల వారికి సంపూర్ణంగా 4 రోజులంటే బాగా ప్రీతి. హ్మ్. చిన్న జయంతి అనేటువంటిది మనం ఎక్కడ ఆచరిస్తున్నాము? మనం చిన్న జయంతి అంటాము. కానీ మహారాష్ట్రలో అదే పెద్ద జయంతి. ఓకే. మహారాష్ట్రలో. హ్మ్. తర్వాత మనకు మామూలుగా ఏంటి అసలైతే ఆయన జన్మించింది వైశాఖే మాసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే. వైశాఖ మాసంలో దశమి తిథి రోజున శనివారం రోజు ఆయన పుట్టాడు. హ్మ్. వైశాఖ మాసంలో. హ్మ్. ఆశ్వయుజ మాసంలో ఈ యొక్క రాముల వారికి విశిష్టత రావడాని కోసమై రావణాసుడితో యుద్ధానికి ప్రాధాన్యత పలికినటువంటి రోజు ఆశ్వయుజ మాస శుద్ధ ఏకాదశి రోజు. మనందరికీ తెలిసింది ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవి నవరాత్రులు వస్తాయి. దుర్గాదేవి నవరాత్రులు దశమి రోజుతో పూర్తయిపోతుంది. హ్మ్. అవునా? అవును. కానీ ఇక్కడ ఆ విజయాన్ని అందింపజేసింది ఆ రోజే అన్నట్టు. హ్మ్. ఆశ్వేజ మాస శుద్ధ ఏకాదశి రోజున. హ్మ్. అయితే ఈ స్వామివారికి ఇంకో విశిష్టత ఏంటయ్యా అంటే, మీకు తెలిసి హనుమంతుల వారు ఎవరండి? మామూలుగా ఏమంటారు? ఆ! అస్ఖలిత బ్రహ్మచారి అని అంటారు. అవును. అవునా? అవును. బ్రహ్మచారి కదా ఆయన. బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచారి అని అందరూ అంటారు. కానీ హ్మ్. ఆయనకు వివాహమైంది మీకు తెలుసా? ఆ! అంటూ ఉన్నారు. వివాహం అయిందని చిన్న చిన్న ఎక్కడో చదివిన పుస్తకాల్లో ఉన్నాయి. ఆమె ఎవరో కూడా కాదు. హ్మ్. నిత్యంగా మనకు వెలుగునిచ్చేటువంటి వాడు, భగభగ మండేటువంటి వాడు, హ్మ్. ఆ ఆంజనేయ స్వామి వారికి గురు రూపంలో గురువుగా ఉన్నటువంటి వాడు ఎవడయ్యా అంటే కలియుగ ప్రత్యక్ష దైవుడైనటువంటి ఆ యొక్క సూర్య భగవానుడు. సూర్య భగవాన్ని చూసి ఆయన మింగడానికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని విద్యలు నేర్పిస్తారు. హనుమంతుల వారికి విద్యలు నేర్పించేటప్పుడు, నాయనా నువ్వు అష్కలిత బ్రహ్మచారివే కానీ భార్య లేకుండా కొన్ని విద్యలు నేర్పడానికి లేదు. ఎలా అని చెప్పేసేసనని ఆలోచిస్తుంటే, సరే ఒక పని చేయి, నువ్వు అష్కలిత బ్రహ్మచారిగానే ఉండు. కానీ నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకో అని చెప్పేసేసనని హ్మ్. సూర్యుడి యొక్క కుమార్తె అయినటువంటి సువర్చలాదేవిని ఇచ్చి వివాహం చేసినటువంటి రోజు ఏదయ్యా అంటే మార్గశీర్ష మాస బహుళ త్రయోదశి రోజున. హ్మ్. కొన్ని దేవాలయం అంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. 2, 3, 4, 5, 6 అని. హ్మ్. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఆ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణము కళ్యాణం. జరుగుతూ ఉంది. కానీ ఇంకో విషయం ఏంటయ్యా అంటే ఇందులో ప్రత్యేకమైనటువంటి ఇంకో రోజు ఉంది. ఆ స్వామివారికి వివాహమైన రోజుతో పాటు ఆ రోజు ఏం చెయ్యాలి అంటే, ఈ మనం శ్రావణ మాసం, కార్తీక మాసం వచ్చిందయ్యా అంటే చాలామంది ఒక వ్రతం ఆచరిస్తారు. హ్మ్. ఏ వ్రతం ఆచరిస్తారు? సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎందుకనంటే చాలామంది అన్నవరంకి వెళ్ళైనా, హ్మ్. మన ఇల్లోనైనా, సామూహికంగా వేరే గుళ్ళల్లోనైనా అవును. సత్యదేవుని యొక్క వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. హ్మ్. అలానే సత్యదేవుని యొక్క వ్రతం ఎలానైతే ఉంటుందో, అదే విధంగా 5 కథలతో స్వామివారి యొక్క వ్రత విశేషం ఉంటుంది. హ్మ్. కాకపోతే ఈ యొక్క వ్రతానికి 2 కలశాలు పెడతారు. ఓకే. ఒకటి మహాకలుషం అయితే ఇంకొకటి పంపా కలుషము అని అంటారు. హ్మ్. ఆ హనుమంతుల వారి యొక్క వ్రతాన్ని ఆచరించే రోజు ఏదయ్యా అంటే ఈ మార్గశీర్ష త్రయోదశి. హ్మ్. నీ ఒక్కసారి మొదలు పెడితే 13 సంవత్సరాలు ఆచరించాలి ఈ వ్రతాన్ని. హ్మ్. సంవత్సరానికి ఒక్కసారే 13 సంవత్సరాలు దీన్ని ఆచరిస్తే హ్మ్. ఆ రాముల వారి యొక్క కటాక్షాన్ని కూడా మనం పొందిన వారు అవుతాము. హ్మ్. ఇంకొకటి కూడా ఏంటయ్యా అంటే హనుమంతులకి రాముల వారికి యుద్ధం జరిగింది తెలుసా మీకు? తెలీదు. హనుమంతుడికి రాముల వారికి ఒక బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. హ్మ్. ఆ యుద్ధంలో హనుమంతుల వారు గెలిచారు తెలుసా? తెలవదా? తెలీదు. ఎందుకు అనంటే పూర్వంలో ఒక సర్పము గరత్మంతుడి చేత భక్షింపబడాలి. హ్మ్. ఎందుకంటే సర్పజాతికి ఆ రాబందులు కావచ్చు, గరుత్మంతులు కావచ్చు వీళ్ళు తినేటువంటి శాపం ఉంది. హ్మ్. అయితే ఒక నాగకన్యను వెంబడిస్తూ ఉంటే ఒక మహర్షి దగ్గరికెళ్తే, "నేను నిన్ను కాపాడలేను. కాపాడేవాడు ఒక్కడే హనుమంతుడు. హనుమంతుడి దగ్గరికెళ్ళు" అంటాడు. పొయ్యేసి హనుమంతుల వారి దగ్గర, "స్వామి నాకు రక్షణ ఇవ్వండి.
నన్ను చూసుకోండి అని చెప్పేసానంటే, నువ్వు నా తల్లి లాంటి దానివే, నేను నీకు రక్షణ ఇస్తున్నా అని చెప్పేసేసని హనుమంతుల వారు అన్నాక, ఆ గరుత్మంతుడు వస్తే గరుత్మంతుడితో కొట్టేసి పంపిస్తాడు. ఈయన ఏం చేస్తాడు, భూలోకంలో విష్ణుమూర్తి అవతారంలో రాముడు ఉన్నాడు కదా, హ్మ్. వెళ్ళేసి ఇలా మీ భక్తుడు ఇలా ఇలా చేశాడు అని అంటే, వెళ్ళి హనుమంతుల వారికి నచ్చ చెప్దాము, లేదు భక్షింప, నేను నా తల్లిగా మాటిచ్చాను, నా తల్లి రూపంలో ఉన్నందుకు మాటిచ్చాను స్వామి, నేను మీ భక్తున్నే, కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉండంగా నేను చూస్తూ ఉండలేను, ఈ అమ్మాయికి నేను అండగా ఉంటానని మాటించాను, నేను మాటిచ్చాను కాబట్టి ఆ మాట నేను తప్పను, నన్ను క్షమింపుడు అని చెప్పేసి అన్నాక, హనుమంతా నీవు ఇలా ఆచరిస్తే, నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీకు నాకు యుద్ధం తప్పదు అని అంటే, ఆ యుద్ధాన్నైనా సరే చేస్తాను కానీ నా యొక్క ఈ విధానాన్ని మాటను నేను వదులుకోను అని అంటాడు. అయితే ఈయన రాముల వారు వెళ్ళిపోయి చాలా ఆలోచించి ఆలోచించి ఒక రోజున హనుమంతుల వారితో యుద్ధాన్ని ప్రకటిస్తాడు. హ్మ్. హనుమంతుడు ఒక ఆయుధాన్ని వాడలేదు. రాముల వారు ఎన్నో బాణాలను సంచరిస్తూ ఉన్నారు. కానీ హనుమంతుల వారు తన చేతుల్లో ఉండే గద కావచ్చు, ఏది ముట్టల. హ్మ్. కేవలం ఒకే ఒక్క నామముతో ఆయన బాణాలను పడేసేలాగా చేశాడు. ఏం నామమో తెలుసా అది? హ్మ్. చెప్పండి. రామ్. జై శ్రీరామ్. అందుకోసమే ఇది మన భద్రాచలం వారు పూర్వంలో వారున్నారు గదా! దాసు గారు. హ్మ్. ఎంతో రుచిరా అనే ఒక పాట పాడారు. అవును. ఓ రామ నీ నామమెంతో ఎంతో రుచిరా, రుచిగా, ఎంతో రుచి, రుచిగా, ఎంతో రుచి, రుచి ఎంతో ఎంతో రుచిరా. అవును. ఇదంతా ఎందుకొచ్చిందయ్యా అంటే, కేవలం ఈ యొక్క హనుమంతుల వారు రాముల వారి మీద యుద్ధం ఆచరించినప్పుడు, యుద్ధం చేసినప్పుడు ఆయనే ఎటువంటిది కూడా పట్టుకోకుండా ఈ 2 చేతులు ఇలా తన హృదయం దగ్గర పెట్టి కళ్ళు మూసుకొని ఆయన బాణాలు విసురుతూ ఉంటే, కేవలం ఈ యొక్క నామము వల్లనే ఆ బాణాలు కూడా ఆయనకు తాకకుండా రాముల వారి మీద విజయాన్ని సాధించారు హనుమంతుడు. అప్పుడు ఆయనకు భక్తికి మెచ్చి రాముల వారు ఆయనకు ఈ త్రయోదశి రోజున ఎవరైతే సరే హనుమంతుల వారి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి హనుమంతుల వారి యొక్క రక్షణ వారి కుటుంబం యందున ఉంటుంది అనేటువంటి యొక్క నిర్ధారణ చేసి, ఈ యొక్క మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తే సకల రక్షకుడిగా మనకు హనుమంతుల వాడు విరధిల్లుతూ ఉంటాడు. అంటే ఆంజనేయ స్వామిని ఈ మీరు చెప్పిన రోజున ఎలా పూజించుకోవాలి? ఎవరు పూజిస్తే అంటే పెళ్లి కాని వాళ్ళా? లేకపోతే ఎన్ని విధాలుగా చాలా అనారోగ్యంగా ఉంటూ ఉంటారు. సో, ఎలాంటి వాళ్ళు పూజించాలి? ఈ పూజా విధానం ఏ టైప్‌లో అంటే ఏ విధంగా ఉండాలి? మొదలు భార్యాభర్తలే ఆచరించాలండి. పెళ్లి కాని వాళ్ళు కాదు. హ్మ్. ఎందుకంటే వ్రతాలనేది వివాహమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆచరించాలి. హ్మ్. ఎవరు పడితే వాళ్ళు ఆచరించేది కాదు. హ్మ్. ఒకటి. హ్మ్. తర్వాత ఇంకొకటేంటి, చాలా కష్టంలో ఉన్నారండి మీరు. హ్మ్. అంటే నిజం చెప్పాలంటే కొంతమందికి ఎలా ఉంటదంటే అండి, ఒక పూట భోజనం వీడు కడుపు నిండా తినడానికి కష్టపడతాడు. అవును. ఇంకొంతమంది జీవితం ఏంటంటే, వాడి పిల్లలు 3 పూటల కడుపు నిండాలి అంటే, తల్లిదండ్రులు ఏదో ఒక పూట పని జేయాలి. మానేసుకొని పిల్లల కడుపు నింపేటి వారున్నారిప్పుడు. అవును. పూర్వం నుంచి ఇది నడుస్తూ ఉంది. హ్మ్. ఇలాంటి వాళ్ళు ఆ రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే అండి, కరెక్ట్‌గా 13 సంవత్సరాల్లో వీరు తినేదే కాకుండా ఇంకో 10 మందికి వీరి సహస్తాలతో అన్నం పెట్టేంత స్థాయికి తీసుకువచ్చేటువంటి గొప్ప వ్రతమండి ఇది. హ్మ్. ఒక పరంగా. రెండో పరంగా చెప్పాలి అనంటే, ధన వ్యాపార వృద్ధులను గూడా ఒక శ్రేష్ఠతరంగా తీసుకువచ్చే మహాయోగ్యత ఉండేదే కేవలం ఈ యొక్క హనుమంతుని వ్రతానికి. హ్మ్. ఎందుకంటే, విజయాలను సాధించేటప్పుడు రథం మీద ఎవరైనా ఏ జెండాలు పెడుతున్నారండి? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి జెండాలే. హ్మ్. అవునా? అవును. ఆఖరికి శ్రీకృష్ణుల వారు రథాన్ని ఎక్కినప్పుడు ఆ రథానికి గూడా పైన ఉన్నది గూడా ఆ ఆంజనేయ హనుమంతుల స్వామి. వారే వాయుపుత్రుడు. అవును. అవునా? అవును. ఒక మనిషికి ఒక విజయాన్ని సాధించాలి. ఒక విజయం అనేటువంటిది వారి చేతుల్లో పెట్టే ఒక యోగ్యతను ఎప్పుడైతే వచ్చిందయ్యా అంటే, కేవలం ఈ యొక్క హనుమంతుల వారి హనుమాన్ జయంతి ఆచరించామా, లేకపోతే చిన్న జయంతి ఆచరించామా, ఆశ్వేజ మాసం ఆచరించామా కాదు. హ్మ్. మొదలు ఇది ఆచరిస్తే అవన్నీ ఆచరించినటువంటి దానికంటే రెట్టింపు ఫలితం ఈరోజు వస్తుంది. ఓకే. అందుకోసమే ఆ రోజు
హనుమంతుల వారి వ్రతం ఆచరించడం ఎంతో శ్రేష్టమైంది. అంటే ఆంజనేయ స్వామికి ఎక్కువగా తమలపాకులు ఇష్టం అంటూ ఉంటాం. మనం చాలా మంది అంటూ ఉంటారు. సో, ఇంకేమన్నా ప్రతిష్ఠిత ఉందా? ఇంకేమన్నా ఇష్టపడే అవకాశం ఉందా? ఎందుకు లేదండి? ఇప్పుడు వాస్తవానికి ఏంటి అనంటే, ఈ క్షుద్ర ప్రయోగాలు అని అంటారు. ఐడియా ఉందా మీకు? అవును. చేతబడి అంటారు. అవును. గాలి సోకింది అని అంటారు. అవును. లేకపోతే శత్రువులు తొలగాలి అంటారు. హ్మ్. హనుమంతుల వారికి ప్రతి మంగళవారం రోజున లవంగాలతో స్వామివారికి నీవు ఎప్పుడైతే అర్చన చేశావో, అర్చన చేసిన తర్వాత లవంగాలను కూడా తీసుకొని పొయ్యేసి నువ్వు 10 మందికి పంచి ఒక 10 నువ్వు నోట్లో రోజు వేసుకోవడానికి ఉంచుకున్నావంటే గాలి, ధూళి వంటి అన్నిటిని కూడా నివారణ చేసేంత గొప్ప హ్మ్. శక్తి ఆ యొక్క లవంగాల్లో ఉంటుంది. కాబట్టి హ్మ్. ఆ రోజున స్వామివారికి ఈ యొక్క లవంగాలతో అర్చన చేస్తే భోగాధిక సంభోగాలు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. ఓకే. సంభోగాలు కాదు, సంబోధాలు. ఇక్కడ నా నా వర్డ్ అక్కడ వినండి. హ్మ్. సంబోధాలు అంటే చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్కరూ శత్రువుల నుంచి బయటపడేసేసి మనకు ఒక మిత్రుడుగా అయ్యే అవకాశంగా మనకు చాలా ఉంటుంది. థాంక్ యూ గురుగారు. మహాదేవ.